యేసయ్య వందనాలు. చదవబడిన కీర్తన మీది పరిశుద్ధాత్ముడు మీరు రాయించినందుకు వందనాలు. కీర్తన ధ్యానం చేయించుండగా మీ ఆత్మను అభిషేకించండి, బలముతో నింపండి, వచ్చిన అందరితో మాట్లాడి సహాయం చేయండి. ఆటంకపరిచినట్టు యేసు నామమున దూరపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావానికి ఆరోపించుకోమని యేసు నామమున నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ కీర్తన దావీదు కీర్తన రాయబడి ఉంది. ఈ కీర్తన చూసినట్లయితే, దేవా నువ్వే నా కోట, నా శైలము, నేను శరణు వచ్చాను ప్రభువా, నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళను ప్రభు అని చెప్తూ ఎందుకు చెప్పాడంటే, దేవుణ్ణి కలిగినంత వరకు తన జీవితం ఒకలాగా ఉంది. ఒక రోజుని దేవుడికి వ్యతిరేకమైన పాపం చేశాడు. అప్పుడు దేవుడి గురించి దూరం అయ్యాడు. దేవుడు దూరం అయితే తన బ్రతుకు ఎలా ఉందో అది కూడా చెప్తూ, అయ్యా నన్ను క్షమించండి, నా దోషములు క్షమించండి అయ్యా, ఇక్కడి నుంచి నీ మాట వింటానయ్యా అని చెప్తూ, దేవుడు ఎంతో భయము భక్తి కలిగి ఉంటే ఆయన ఆశ్రితం, ఆయన దీవెనైన మేలులు నరుల పట్ల ఎంత గొప్పగా ఉంటాయో చెప్తూ, మీరందరూ కూడా దేవుడి వైపు చూడండి అని ఈ కీర్తన గడి స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉంటాం. దేవుని కలిగిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే, మీ దేహము దేవుని ఆలయం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుని, ఆ పరిశుద్ధంగా ఉంచుకుంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. పరిశుద్ధంగా ఉంచుకుని పరిశుద్ధాత్మ కలిగి మన దేవుని స్తుతిస్తే చాలా బలం కలిగి ఉంటాం. మనం అడిగింది ఎలా పొందుకుంటాం. ఒకవేళ తప్పిపోయామనుకోండి, పాపం చేసామనుకోండి, అప్పుడు బలహీనం అయిపోతాం. ఆ బలహీనమైనప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడే శత్రువైన సాతానుగాడు ఎక్కువగా శోధిస్తాడు. ఒక పక్కన ప్రార్థన చెయ్యాలని పెడతారు, మరో పక్కన చేసిన పాపను బట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఎండమో అనే బలహీనమైన ఆలోచనలు వచ్చి ఏం చేస్తాయంటే ప్రార్థన చేయలేము. అప్పుడే ఇసుకించేస్తుంటాడు సాతానుగాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దావీదు దేవుని కలిగినంత వరకు దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది తెలుసా? అవతల శత్రువుకు భయం వేసేది. ఎందుకంటే దావీదు కూడా దేవుడు ఉన్నాడు అని అందరికీ తెలిసింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజున ఒక రోజున దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఇతనున్న బలం పోయింది, బలహీనుడైపోయాడు. అప్పుడు శత్రువులు చుట్టుముడుతూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు అంటున్నాడు మాట ఏమని, ప్రాకారముగల ఇల్లుగాను ఉండుము, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువుల రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు వాడువు నీవే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టిదివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీ సన్నిధి నన్ను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు నీ చెవియకు నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయం శైలముగాను ప్రాకారము గల ఇల్లుగా ఉండము, నా కొండ నా కోట నీవే. ఆమేన్. హల్లెలూయా. అయ్యా నా ఆశ్రయం నీవేనయ్యా. అయ్యా ఏదో తెలిసి పడిపోయిన క్షమించండి అని దేవుడి దగ్గరకు వచ్చి ఆయన ప్రాకారాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అయ్యా నువ్వు నాకు ఎలా ఉండాలంటే ప్రాకారము గల ఇల్లుగా ఉండుము. ఏమన్నాడు ఆయన? ప్రాకారము గల ఇల్లుగా ఉండుము. జాగ్రత్తగా వినండి. ఏ ఇంటి చుట్టూ గోడ ఉంటుందో ఆ ఇంట్లో కూడా చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకని? సాధారణంగా దొంగ లోపలికి రాడు. లోపలికి రావాలంటే ముందు గోడ ఎక్కి రావాలి. ఎక్కడ వస్తాడు? అది ఛాన్స్ లేదు. అదే గోడ లేదనుకోండి, ఈజీగా దొంగ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఏమంటాడంటే, అయ్యా నువ్వు నాకు ప్రాకారము గల ఇల్లుగా ఉండయ్యా, మీరు అయ్యా నా శైలము నీవే, నా కోట నీవేనయ్యా. అయ్యా నేను రాజుగా ఉన్నానే కానీ నన్ను రక్షించి దేవుడు నువ్వేనయ్యా అని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకని మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే,
ఆ దావీదు ఎలాగ మనం అడగాలి, దేవా ప్రాకారము గల ఇల్లుగా నువ్వు మాకు ఉండండి అయ్యా, మాకు తోడుగా ఉండండి అయ్యా, ఏ శత్రువు రాకుండా, ఏ శత్రువు మా మీద కానీ మా పిల్లల మీద కానీ మా కుటుంబం మీద రాకుండా కాపుదల దయచేయండి అని మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి అక్కడ అంటాడు, అక్కడ ఎంత వచ్చాడు, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, నా పాదములు నిలబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. ఆమేన్, హల్లెలూయా. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాలమున నా పాదములు నిలబెట్టితివి. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లలారా, మన దేవుడు మన శత్రువుకు అప్పగించే దేవుడు కాదు. శత్రువుకు అప్పగించడం వల్లనే, ఆమేన్, హల్లెలూయా, మన పాదాలని ఆయన స్థిరపరిచే దేవుడు అండి ఆయన. ఆమేన్, హల్లెలూయా. అయితే ఎప్పుడు శత్రువు దొరుకుతాం తెలుసా, మనం ఎప్పుడు శత్రువు దొరుకుతాం తెలుసా, దేవుడి మాట వినకోకుండా ఆ శత్రువు మాట ఉన్నప్పుడు దొరికేస్తాం మనం. ఆమేన్, హల్లెలూయా. చూడండి అక్కడి నుంచి చదవండి ఒకసారి. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళగొచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇంత ధైర్యంగా ఉన్న వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి క్షణంగా ఏమైపోయిందంటే రోగం వచ్చేసింది. జాగ్రత్తగా వినండి, ఏమొచ్చింది? ఈ రాజుగారు ఏంటి, ఇంత సూర్యుడిగా ఉండవలసిన ఈయనకి ఇప్పుడు ఏమొచ్చింది? చూడండి, క్లియర్ గా చెప్పాడు, నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబొచ్చుచున్నాను. అంటే ఏంటి? బ్రతుకుతా ఉన్నానే కానీ సంతోషం, ఆనందం లేదు, నాలో బాధలు ఎక్కువైపోయి. ఆమేన్, హల్లెలూయా. మనకి చూడండి అంటారు కదా, మేడ పట్టు చూడు, పట్ట విప్పు చూడు, పైకి ఎలా ఉంటుంది, అది అందంగా నీట్గానే ఉంటుంది, దాని పొట్ట ఇప్పుదేనంట పురుగులంట. ఆమేన్, హల్లెలూయా. అలాగే కొంతమంది మనుషులు పైకి ఆకారానికి బాగానే కనిపిస్తారు, కానీ లోపల అన్ని రోగాలు. అంటారు, అమ్మా నీకేంటో బాగుంది అంటారు మనల్ని, మన బాధ అంటే తెలుసు, తెలియదు కదా. అంటే వాళ్ళు పైన పని చూసి ఏం చేస్తారంటే, ఈవిడికేంటి ఇతనికేంటి బాగున్న ఆరోగ్యం అనుకుంటారు, కానీ లోపల ఎవరికి తెలుసు? దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి ఇంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, ఇంత సంతోషంగా ఉన్న వ్యక్తికి ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు దుఃఖం వస్తుంది, ఎందుకు రోగం వచ్చింది అని అంటే, చూడండి అక్కడ అంటాడు, అక్కడ నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. హల్లెలూయా. ఎందుకు రోగం అయిపోయినా, ఎందుకు రోగం వెళ్ళబడి చేస్తుంది, ఎందుకు దుఃఖం వచ్చేస్తుంది, ఎందుకు లోపల బాధ వచ్చేస్తుంది అంటే, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోయింది. బలం ఎందుకు తగ్గిపోయింది? ఏం చేశాడు ఎంతగానో? అమ్మా ఏం చేశాడు? నేను పిల్లారా జాగ్రత్తగా వినండి. మనకి ఏదన్నా రోగాలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, శోధనలు కానీ ఎక్కువైపోతే చేయవలసిన పని ఏంటో తెలుసా? ఒక్కసారి నేను దేవుడికి వ్యతిరేకమైంది ఏదైనా పాపం చేశానో లేదని ఆలోచించాను. ముందు చేసిన పని ఇది. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. రోగం తగ్గట్లేదు, సమస్యలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నువ్వు ఎందుకని అనేటప్పుడు నువ్వు చేసిన పని ఏంటంటే, ముందు నేను దేవుడికి వ్యతిరేకమైన ఏదైనా పాపం చేశానని ఆలోచించాను. ఆ ముందు అది చేసిన పని అది. ఏమో తెలుసో తెలియకో నువ్వు చెయ్యొచ్చు, నీ భర్త చేయొచ్చు, నీ పిల్లలు చేయొచ్చు, ఎవరైనా పాపం చేయొచ్చు. మరి దాని వరకు వచ్చే శిక్ష ఏంటి? బలం తగ్గిపోయింది. బలం ఎందుకు తగ్గిపోయింది? దీనికి లోపల ధైర్యం లేదు. ఎందుకని? అది చేసింది పాపము కాబట్టి, ఆ పాపం సాతానుకు సంబంధించింది కాబట్టి వాడు వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ? లోపల. మరి వాడు వచ్చి కూర్చుంటే వాడు నాశనం చేస్తాడు, వచ్చేసేస్తాడు కదా. నీ లోపల రోగాలన్నీ ఉన్నప్పుడు చేసిన పని ఏంటి? ఇప్పుడు అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్తిల్లడు. అందుకనే ఏదన్నా రోగాలు బాధలు ఉన్నప్పుడు చేసిన పని ఏంటంటే, మన దేవుడు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అయితే ఎందుకు మన జీవితం నష్టపోతుంది అంటే, ముందు ఆయన ఎక్కడ నాకు తెలిసి తెలుకో, ఒకవేళ చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుంచి, ఎందుకంటే కొంతమంది కుటుంబాల మీదకి శాపం ఉంటారు. ఏ శాపం అంటే, తాత ముత్తాతలు చేసిన పాపాలు అంటే కొన్ని పాపాలు అవి ఖచ్చితంగా పిల్లలు వస్తాయి. ఒక డౌట్ ఏమీ లేదు. నువ్వు అనుకోవచ్చు, మా ఇంట్లో పరిశుద్ధంగా ఉన్నామని అనుకోవచ్చు. ఏమో మీ తాతలు చేశారేమో, మీ ముత్తాతలు చేశారేమో, రాయబడిన మాట ఉంది కదా,
తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి ఎన్ని తరాలు? 3-4 తరాలు వస్తుందంట. కోడ వత్తది శాపం. ఎందుకంటే మీ తాత అలా చేశాడు, మీ ముత్తాత అలా చేశాడు. నువ్వు అనుకోవచ్చు బయట భయంకరంగా పాపం చేసి వచ్చేసి ఇంటికాడికి వచ్చి సైలెంట్గా ఉండొచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఉండొచ్చు అట్లేమా అమ్మా? ఇప్పుడు అమ్మకి నాన్నకి తెలియకోకుండా బోల్డ్ మంది చేసి వచ్చేసి ఇంటికి వచ్చేవాడికి మంచి పిల్లలా ఉండలేదా? భర్తకు తెలియకోకుండా అన్ని చేసి వచ్చేసి భర్త దగ్గర నటించట్లేదా? భార్య బయటకు వెళ్ళి వచ్చేసి అన్ని చేసి భర్త నటించట్లేదా? భర్త కూడా బయటకు వెళ్ళి వచ్చేసి చేసి వచ్చి నటించట్లేదు ఇంటికాడ. మరి ఇవన్నీ ఎవరు తెలుసు? నువ్వేమనుకుంటావంటే మా ఆయన మంచోడు, మా ఆవిడ మంచిది, మా పిల్లలు, నువ్వు అనుకుంటా కరెక్టే, నీ ఇంట్లో బాగానే ఉన్నారు. మరి బయట ఏం చేస్తుంది ఎవరు తెలుసు? దేవుడికి తెలుసండి. ఆమె హల్లెలూయా. అంతే ముందు మనం చేసిన పని ఏంటంటే, మన దేవుడు చాలా మంచి దేవుడు, జాలిగల దేవుడు, క్షమించే దేవుడు. అయ్యా, ఒకవేళ మా పితరులు కానీ, మా తాత ముత్తాతలు కానీ, మా నాన్నలు కానీ, మా అమ్మాళ్ళు కానీ, ఒకవేళ ఎవరన్నా నా పిల్లలు కానీ, నా భర్త కానీ, నా భార్య కానీ మీకు వ్యతిరేకంగా పాపం చేస్తుంటే నేను ఒప్పుకుంటున్నానయ్యా, వారి పక్షాన్ని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. అయ్యా ఎప్పుడు నేను పాపం చేయకుండా చూసుకుంటాను ప్రవ్వా, క్షమించు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ మంచి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ తాత ముత్తాతలు చేసిన అన్ని కూడా నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నువ్వు విడిచిపెట్టేసి కాబట్టి, ఆ మంచి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్షమించి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను బలాన్ని ఇస్తాడు నీకు. ఆమేన్ హల్లెలూయా. చేయవలసిన పని ఇది. అంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి చేయవలసిన పని ఏంటి? మొత్తం పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే పాపానికి జనకుడు వాడు. ఎవడమ్మా? ఆమేన్ హల్లెలూయా. అందుకని అంటాడు కదా దేవుడు, అతిక్రమం దాచిపెట్టి వద్దెళ్ళలేమండి. ఆ ఒప్పుకి ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. క్షమించు ప్రభా, చేశాను ప్రభా, క్షమించు ప్రభా అని మనం ఎప్పుడైతే ఒప్పుకుని ఉంటామో అప్పుడు కనికరింపబడతాం. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, అంతే ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, నా దోషం బట్టి నా బలము తగ్గిపోతున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి, నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను, నా నిలవనులకు భీకరుడనై ఉన్నాను, వీధులు నన్ను చూచివారు నా ఎదుట నుండి పారిపోదురు, మరణమే స్మరణకు రాకుండా వాని వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని, అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. ఆమేన్ హల్లెలూయా. నా నిలవరులకు భీకరుడై ఉన్నాను అంటున్నాడు. అంటే ఎంతో బలం లేదు, ధైర్యం సరిపోవట్లేదు, శత్రులు రకరకాలుగా పన్నాలు పొందుతున్నారు, ధైర్యం చాలట్లేదు. ఎందుకని? చేసిన పాపం తల్లి. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ అందరితో మాట్లాడుతున్నాడమ్మా. అందుకని చేసిన పని ఏంటంటే, ఖచ్చితంగా దావీదు దేవుడి సన్నిధిలో ఎలా ఒప్పుకుంటున్నాడో మనం కూడా ఏం చెయ్యాలి? ఒప్పుకుని విడిచిపెడితే ఆ మంచి దేవుడు కనికరిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి, దేవుడికి మన పట్ల ఎంత కృప ఉందంటే 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నీ యందు భయము భక్తి గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. చూసారా, దేవుడు మన పట్ల అంట ఒక మంచి మేలు దాచి ఉంచాడంట. నా పిల్లలు దీవించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండాలి, నా పిల్లలు ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని ఇంట్లో తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారో అంతకన్నా ఎక్కువగా కోరుకుంటాడు దేవుడు అండి. ఆమేన్ హల్లెలూయా. అయితే అన్ని ఆ ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి మనం? అక్కడ అన్నాడు, అక్కడ నీ యందు భయము భక్తి గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. అబ్బా, దేవుడు అంటే మన కొరకు దాచించాడంటమ్మా. గొప్ప మేలుందంట మనకి ఎదురా. మనం ఏమనుకుంటామంటే, నా బ్రతికింతే, నా పరిస్థితి ఇంతే, నా బ్రతికినంత వరకు రోగంతో ఉండాలి, ఇంకా అయిపోయింది అనుకుంటాం. ఎవరు చెప్పారు? దేవుడు నిన్ను ప్రేమించి ఒక గొప్ప మేలు దాచిపెట్టండి నీకు. ఆమేన్ హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పిల్లల పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉంటారా, చెడు ఉద్దేశాలు కలిగి ఉంటారా? చెప్పండి అమ్మా. లాస్ట్కి రోడ్డు మీద పక్కన డేర పక్కన తల్లిదండ్రులు ఏం కోరుకు తెలుసా? నా పిల్లలు ఉండకూడదు, నా పిల్లలు ఆశ్రయించబడాలనే కోరుకుంటారు. అవునంటారు కదంటారా? ఆమేన్ హల్లెలూయా. ఆ దేవుడు అన్నాడు, నేను దాచించిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. లోక సామెత ఉంటుంది, వాడలే బళ్ళు అవుతాయి, బళ్ళే వాళ్ళు అవుతాడు. ఎందుకంటారా మాట? పరిస్థితులు తారుమారైపోతాయి.
మా చిన్నప్పుడు అంటే ఆయన అంటే గొప్ప ధనవంతుడండి. వాళ్ళ అబ్బాయి వచ్చినప్పటికి బెకారుడు అయిపోయి అంటారు. ఎందుకు అయిపోయినాయి? పరిస్థితులు ఎందుకు మారిపోయినాయి? ప్రవర్తన బట్టి తమ జీవితాన్ని బట్టి. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, నువ్వు దేవుడి యందు భయము భక్తి కలిగి ఉండు. నీకేమీ లేకపోవచ్చు, నువ్వు చేసిన ఆ భయము భక్తి వల్ల దేవుడు ఇస్తాడంటే దేవుడు ఒక దాసుని మేలుంచుతాడు కదా, అది నీ తరంలో రాకపోయినా నీ పిల్లల తరంలో వస్తుంది. ఆమె హల్లెలూయా. అందుకనే మనం చేసిన పని ఏంటంటే ఆయన దాసుని మేలు పొందుకోవాలంటే భయము భక్తి రెండు ఉండాలి మనం. అంటే భయం అంటే ఏంటి? దేవుడికి ఇష్టం లేని పని ఏది చేయదు. భక్తి అంటే ఏంటి? ప్రతిరోజు మనం దేవుడిని స్తుతించాలి, ఆరాధన చెయ్యాలి, దేవుడు చెప్పినట్టే చెయ్యాలి. ఈ రెండు పెద్ద కష్టమా? చెయ్యొచ్చు చేయలేమా? చెప్పండి అమ్మా. చాలా ఈజీ. ఈ రెండు మనం కలిగి ఉంటేనంట ఆయన దాసునిచ్చిన మేలు ఉందంట. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు నేనంటే దేవుడు చాలా ఇష్టమండి, మనకు ఒక గొప్ప ఆశీర్వాదం ఉందండి అని చెప్తూ ఇంకో మాట అంటాడు కింద, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. నాగమ్మ గారు దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆమె హల్లెలూయా. నరుల ఎదుటంట మన కొరకు దేవుడు ఒక ఆశ్రమించాడంట. అంటే దాని అర్థమేంటి తెలుసా? మనం దేవుడు నమ్ముకున్నాం అనుకోండి, చాలా మంది దేవుడు నమ్ముకోరు, లోకలస్తులుగా ఉంటారు. వాళ్ళకి అంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడో ఒక గొప్ప దేవుడిచ్చి ఆశీర్వదిస్తాడంట. ఆమె హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి, ఆయన కార్యం చేసే దేవుడు అండి ఆయన. అయితే మనకు ఉండవలసింది ఏమి తెలుసా? దేవుడు అంటే భయము భక్తి. ఆమె హల్లెలూయా. ఈ రెండు మనం సంపాదించుకుంటే మనకి దేవుడు దాసించిన మేలులన్నీ పొందుకుంటాం. ఆమె హల్లెలూయా అని చెప్తూ ఆ 20 వచ్చిన కంటే చదవండి. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్థుతి నందును గాక. భీతి చెందిన వాడనే నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకుంటేని, అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనలతోని అని ఆలపించుతివి. ఆమేన్ హల్లెలూయా. భీతి చెందిన వాడనే నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకుంటేని, అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనతోని ఆలకించితివి. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలారా, ఆయన ఏడ్చాడండి. నాయనా తెలుసా పాపం చేసిన క్షమించండి ప్రభా, ఇంకెప్పుడు చేయను ప్రభా అని ఏడిస్తే ఆ మంచి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి మళ్ళీ ఆయనకు బలాన్ని ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. అంతే ఆదివారం రాగానే స్టార్టింగ్ ప్రార్థన ముందు రావాలి. వచ్చి ఏం చెయ్యాలి? ఒక్కొక్కసారి తెలియక పడిపోయామనుకోండి, పాపలోపల ఉన్నాం కదా, ఒకరు పడిపోయామనుకోండి, అయ్యా క్షమించండి అయ్యా, ఆ సోమవారం లేకపోతే మంగళవారం బుధవారం అయ్యా నోటి ద్వారా పాపం చేస్తే అలా చేసేయ్యా, అయ్యా నన్ను క్షమించండి. మన దేవుడి దగ్గరకు వచ్చి ఏం చెయ్యాలి? మనం చేసి తెలియకుండా అంటే ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. ఆమేన్ హల్లెలూయా. ముందు ఆ పని చేయాలండి. ఎందుకని? ఆయన ప్రార్థననే చెప్పాడు ఏమని? మీ ఎడల అపరాధం చేసి క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించమని అడగాలి ముందు. ఆమేన్ హల్లెలూయా. నేను పిల్లలు వచ్చేదాకానే మనం అడగాలండి. అయ్యా ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉంటే నన్ను క్షమించండి అని అడగాలండి. మరి మీరు మంచిగా సీఎం పిఎం వచ్చినప్పుడు సీఎం పిఎంలు పెడతారమ్మా. మీరు చూస్తారా టీవీలోనా? మునిపేల గ్రామ సీఎం మొత్తం తెలిసింది అనుకోండి, సీఎం 2ంటికి మొత్తం తెలిసిందనుకోండి, 2ంటికల్లా అందరూ రావాలి. కరెక్ట్గా ఆయన వస్తాడు. 6ంటికల్లా ప్రజలందరూ ఉన్నారు ఇక్కడ. అవునంటారు కదంటారా? ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు సీఎం వచ్చిననుకోండి, డ్వాక్రా మహిళలందరికీ బస్సులు పెడతారంట కదమ్మా. మీకు తెలుసు ఆల్రెడీ బిర్యానీ బాటిల్ ఇస్తారు, డ్రింక్ ఇస్తారు, వాటర్ బాటిల్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. మీకు అవసరమైతే 100-200 ఛార్జ్ ఇస్తారు మీకు. మీరు వెళ్తారు కదా, వెళ్ళి ఆయన 2 గంటలకు వస్తున్నాడంటే మిమ్మల్ని ఉదయం 8ంటికి స్టార్ట్ చేస్తాడు బస్సు. అవునా కదా? అప్పుడు వస్తారు. అవునంటారు కదంటారా? మరి మనందరం ఎవరు అమ్మా? మనందరం ఎవరు? దేవుని పిల్లలం కదా. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే తెలుసో తెలియని ఉన్నాయేమని మనం ఏం చేయాలి?
మనం ప్రార్థన చేసుకుని దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకుని విడిచిపెట్టయ్యా, ఈ రోజు నన్ను దీవించండి, అయ్యా నన్ను ఆశీర్వదించండి అని మనం ప్రార్థన చేసుకుంటే ఆ మంచి దేవుడు ఈ 6 రోజులు నువ్వు చేసింది అని చెప్పావు కాబట్టి, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా అని చెప్తూ చివరికి అంటాడు అక్కడ ఆయన, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. హల్లెలూయా, యెహోవా భక్తులు మీరందరూ ఆయనను ప్రేమించాలి. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలంట. రాజమణి గారు, మన దేవుడు ఏం చేయాలంటే అండి ప్రేమించాలంట. మరి ప్రేమిస్తున్నారా మీరు? నేను దేవుడు ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. మంచి మీరు అందరూ చేతులు ఎత్తారు. మరి దేవుడు ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాటకి లోపడ్డాం కదా. మరి లోపడ్డారా? స్టార్టింగ్ ప్రార్థన స్టార్ట్ చేయకుండా రావాలి, అది ప్రేమించడం. అవును కదా? మరి ప్రేమించడానికి చేతులు ఎత్తారండి మీరు. హల్లెలూయా. ఈ రోజు మీ అమ్మగారికి ఇక్కడ కార్యక్రమం చెప్పారు అనుకోండి, మీ అమ్మగారికి కార్యక్రమం చెప్పారు మీ అందరికీ. పిల్లలైన తల్లిలారా, మీరు కదా ఇప్పుడు అమ్మ చెప్పింది ఫోన్ చేసి 12 రోజుల కార్యక్రమానికి 9 గంటలకి కార్యక్రమం అని అన్నారు. మీరు ఎప్పుడు వెళ్తారు? మీ అమ్మగారికి ఎప్పుడు వెళ్తారు మీరు? ఆ రోజున బయలుదేరుతారా? రేపని ఇవ్వాలి సెట్ చేసుకుంటాం, అంతే కదా? అవును కదా? ఎందుకని అక్కడ మీ ఆయన అంటాడు మరి నాకు భోజనం అంటే ఎలా చూసుకోండి, మేము ఫోన్ చేసిందండి అర్జెంట్ అండి, అక్కడ కార్యక్రమం మీరు ముఖ్యమంత్రి ఇంటికి ఆయన మాటలు అక్కడ వెళ్ళిపోతారు మీరు ఎక్కడికే. అవును కదా? ఆమె హల్లెలూయా. అది ప్రేమించడం అంటే. అమ్మను ప్రేమించి అప్పుడు భర్త గుర్తురాడు ఎవరికైనా. అమ్మని చోట కొంతమంది భర్త గుర్తురాడు. అవునంటారు కదా? అవునంటే వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అందులో కొంతమంది అమ్మగారింటికి వెళ్తారు, భర్త పొడలే ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓసలు వెళ్ళి మారినట్టు వీడు మొత్తం భర్తనే మర్చిపోతారు వీళ్ళు. అవునన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా అయోమయమైపోతుంది. ఇదేంటి మా ఇంటికి మాట్లాడితే టీ తాగావా, నీళ్ళు ఏమన్నా భోజనం చేసామంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని నాన్న చూడగానే కనీసం మంచిని కూడా పట్టించుకోవట్లేదు, భోజనం కూడా అడగట్లేదు అని కోపం తెప్పించేవాళ్ళు చాలా మంది ఉన్నారు లేదమ్మా? అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మా, భర్త దగ్గర ఒకలాగా ఉంటారు, అమ్మ నాన్న కలిపి ఇంటి దగ్గర ఇంకోలాగా చూస్తారు. ఎవరినమ్మా? అమ్మా మౌనంగా ఉన్నారండి మీరు అందరన్నా? అవునా కదా? ఆమె హల్లెలూయా. అది ప్రేమించడం కాబట్టి అప్పుడు అనుకుంటాడం అంటే ఈయన అహో మా ఇంటికడమో నన్ను ప్రేమించినట్టు నా భార్య ఇక్కడ వచ్చి వాళ్ళ అమ్మని చూడగానే వాళ్ళ అమ్మని జస్ట్ నాకు అనుకుని చెప్తాను, ఈసారి సంగతి చెప్తాను, ఎప్పుడైనా రమ్మనాలా అప్పుడు చెప్తాను అనుకుంటే మనసులో ఇంటికి ఏం చెప్తాను, ఈసారి రాడు కూడాను. ఎందుకని మా ఇంటికాడ ఉంటాను నన్ను ప్రేమిస్తుంది, వాళ్ళ అమ్మ చూస్తే వాళ్ళ అమ్మని ప్రేమిస్తాను. అవునా కదా? ఆమె హల్లెలూయా. దేవుడు ప్రేమించే వాళ్ళు దేవుడు ప్రేమించాలండి. ప్రేమించే వాళ్ళు చేసే పని తెలుసా? ఈరోజు దేవుడు తెలుము కదా, ఆయన దీవించే దేవుడు కదా, రమ్మన్నాడు కదా, చెప్పారు కదా. రేపు కార్యక్రమం తీయాలనిపోతున్నట్టు రేపు ఆదివారం రాగానే శనివారం సిద్ధపడాలి. అవసరం వచ్చి నిద్రను చంపుకోవాలి, అవసరంతో పనులు చంపుకోవాలి. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు దీవిస్తున్నాడు, నీ పిల్లలు దీవిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు కాసిన అన్ని ఇస్తున్నాడు దేవుడేనండి. ఆమేన్ హల్లెలూయా. ఆయన ప్రేమించే వరకు మనం అందరం ఉండాలని కోరుకుంటూ చూడండి, ఆయన అంటాడు, ఆయన యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సును ధైర్యం వహించి. ఆమేన్ హల్లెలూయా. ఎవరి కొరకు కనిపెట్టాలి? యెహోవా కొరకు కనిపెట్టాలి. నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏం పిల్లలారా, మన జీవితంలో ఏది వచ్చినా సరే భయపడిన పని ఏమీ లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, భయపడిన పని ఏమీ లేదు. ఎందుకంటే నీ దేవుడు ఎవరంటే అసాధ్యమైన దేవుడు. నీ పట్ల ఎటువంటి కార్యమైనా చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే అంటున్నాడు అక్కడ, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనసును ఏం చేయాలి? ధైర్యంగా ఉండండి. ఈరోజు మీరు అందరూ దేవుడి దగ్గరికి వచ్చారు. ఏమో మీ లోపల ఎటువంటి బాధ ఉందో, చింత ఉందో, వేదన ఉందో, దుఃఖం ఉందో, లేకపోతే ఏ విధంగా మీరు బాధపడుతుందో నాకు తెలియదు, దేవుడు తెలుస్తుంది. మీరు చేసిన పని ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండండి.
ఆమె హల్లెలూయా. ఎలా ఉండాలి అమ్మ, ఎలా ఉండాలి? రోగం వచ్చింది, ధైర్యంగా ఉండండి. సమస్యలు ఉన్నాయి, ధైర్యంగా ఉండండి. కష్టాలు ఉన్నాయి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నీ దేవుడు, నువ్వు ధైర్యంగా ఉంటే నీ పక్షాన కార్యము చేస్తాడు. హల్లెలూయా. అంతేనే దావీదు అంటాడు, అయ్యా నువ్వే నా శైలమయ్యా, నువ్వే నా కోట అయ్యా, నిన్ను శాంతించున్నానయ్యా అని ఏ విధంగా దేవుడి మీద ఆధారపడ్డాడో మనం కూడా దేవుడి మీద ఆధారపడితే ఆయన మన పట్ల దాశించిన మేలు గొప్పదన్నాడు కాబట్టి ఆ ఆశీర్వాదం మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన సామాన్య పిల్లలం కాదండి, యేసే రక్తంలో కడగబడిన పిల్లలమండి. మనము మన తండ్రి దేవుడండి అయినా. ఆమేన్ హల్లెలూయా. ఈ రోజు నా పిల్లలు వస్తారు, నా పిల్లల్ని దీవించాలి, ఆశీర్వదించాలి, నా పిల్లల్ని స్వస్థపరచాలి అని మనకన్నా ఎదురు చూస్తాడండి దేవుడు. హల్లెలూయా. మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నా కోసం మా అమ్మ నాన్న ఎదురు చూస్తారని అన్న వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. కుమార్తెలారా, మీ అమ్మగారికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళగానే మా అమ్మని చూడి సంతోషపడిపోతుందండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏమా ముగ్గురు ఎత్తారంటే మిగతా వాళ్ళు అమ్మ ఇంటికి వెళ్తే మీ అమ్మని పట్టించుకోండి, మిమ్మల్ని అమ్మా పట్టించుకోరమ్మా. అమ్మా రాజే చెయ్యెత్తాడు, నేను ఇక్కడ వీళ్ళు సెలవుతాడు, అక్కడ కాన్కోర్స్లో వెళ్ళిపోతాడు ఆయన. ఈయనకి ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది ఆయనకి, అందుకని చెయ్యెత్తాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది భర్త ఇంటికాడ బాగుంటుంది, అమ్మగారి ఇంటికాడ ఇంకా బాగుంటుంది. అవునంట కదంటారా? ఆమేన్ హల్లెలూయా. నేను పిల్లలారా, అక్కడ బాగున్నా బాగోపోయినా ఆదివారం దేవుడి రోజు కాబట్టి నువ్వు ఇక్కడికి రావాలే కానీ నీ ప్రేమ గల తండ్రి ఖచ్చితంగా నేను దీవిస్తాడైనా, ఆశీర్వదిస్తాడైనా, స్వస్థపరుస్తాడైనా. ఆమేన్ హల్లెలూయా. నువ్వు అడగాలే కానీ నువ్వు ఏదైనా అడుగు, ఆయన మాత్రం కాదనడు. హల్లెలూయా. అవసరం నీ తల్లిదండ్రులైన అత్తమామలైనా నువ్వు అడిగింది లేదనొచ్చామో కానీ నీ దేవుడు మాత్రము కాదనడు. ఎందుకని నీ దేవుడికి అసాధ్యం మంది లేదు. ఆమేన్ హల్లెలూయా. అంతిన దావీదు, నాయనా నువ్వే నా శైలమయ్యా, నువ్వే నా కోటవయ్యా, అయ్యా నువ్వు నాకు ఎలాగుంటా తెలుసా, ప్రాకారము గల ఇల్లుగా ఉండయ్యా అని కోరుకుంటున్నాడు దేవుడిని. హల్లెలూయా. మరి అలా మనం కోరుకున్నాం అనుకోండి, దేవుడు దీవుడు పొందుకున్న దావీదు మనల్ని కూడా దీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే మన తండ్రి దీవించే దేవుడు అండి, ఆశీర్వదించే దేవుడు అండి. నేను పిల్లలారా, మరి నువ్వెవరిని ప్రాకారంగా పెట్టుకుంటున్నావు? దేవుడిని పెట్టుకుంటున్నావు, ఎవరిని పెట్టుకుంటున్నావు? ఇంకా నువ్వు ఎవరి మీద ఆధారపడొద్దమ్మా, నువ్వు దేవుడి మీద ఆధారపడు. ఆ దేవుడే ఆ నీ పట్ల దాశించిన మేలును బయటికి తెస్తాడు. ఆయన దేవుడి కొన్ని మంచి పొరపాటు చెప్పనా, మనుషుల్లాగా అలసైడే. మనుషులు అయితే తెలుసా, ఇస్తానని చెప్తారు. లాస్ట్కి ఏదైనా చిన్న సాయం చేశారనుకోండి, సెల్ఫీ తీసి ఫోటో తీసి స్టేటస్లో పెట్టేస్తారు కదమ్మా. ఇంతగా ఏమిచ్చాడో మనిషి అమ్మా, ఏమిచ్చాడో మనిషి. చూడండి, మధ్యకాలంలోనూ ఎవరైనా పేషెంట్లు ఉంటే వాళ్ళకి సీఎం ఫండ్ నుంచి డబ్బులు వస్తాయి. అక్కడి నుంచి వస్తాయి చెక్కులండి. ఎవరి చేతికి వస్తాయి? ఎమ్మెల్యే చేతులకు వస్తాయి. ఇప్పుడు ఆయన 10 మందిని నుంచోబెట్టి ఒక్కొక్కరికి చెక్ ఇచ్చి ఒక్కొక్క ఫోటో తీసుకుని పేపర్లోనూ స్టేటస్లోనూ పెడతారు. అవునంటారు కదంటారా అమ్మ? అవునంటారు కదంటారా? మళ్ళీ పైగా ఏం చెప్తారు వాళ్ళు? మళ్ళీ పైగా ఏమంటారు వాళ్ళు? అమ్మ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆమేన్ హల్లెలూయా. అలాగని వారి ఇంట్లో ఇస్తారు డబ్బులు వాళ్ళు కాదు. దేవుడు ఎప్పుడు దేవుడు తెలుసా? నీ దేవుడు ఎప్పుడు దేవుడు తెలుసా? నీ కొరకు నా కొరకు రక్తం కచ్చి ప్రాణం పెట్టిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చివరి రక్తం పట్టు పరిశుద్ధ రక్తం కాచాడండి. మనం అంటే అంత ఇష్టం మా దేవుడికి. కాబట్టి మందిరానికి రావాలి, నువ్వు కనిపెట్టాలి. ఎందుకంటే తండ్రి నువ్వు అడిగింది ఇస్తాడే. హల్లెలూయా. మరి దేవుడిని ప్రధానంగా చేసుకుంటున్నావా? దేవుడు కోటగా చేసుకుంటున్నావా? దేవుడు చేసుకుంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. బోయాజు నాన్నగారు ఇంచుమించు 5-6 నెలలు పెట్టి నాకు పనికి వెళ్తాకు బండి లేదండి అన్నారు ఆయన. ఏదైనా సెకండ్ హ్యాండ్ బండి ఉంటే బాగుంటుంది అయ్యి, దానికోసం ప్రార్థించిన కూడా ఆయన అక్కడికి భజన ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు. ఒకసారి తనతో డబ్బులు ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు. 3-4 బండ్లు చేతికి వచ్చి పోయింది. హల్లెలూయా. అయ్యగారండి బండి లేదండి, అయ్యగారండి అనేవాడు. ప్రార్థించే దేవుడు మొత్తానికి మంచిది ఎత్తాడండి, మీకంటే మంచిది ఎత్తాడండి అని చెప్పుకుంటూ వచ్చాను నేను. అంతే కదా నాన్నగారండి? ఈ రోజు అయినా కొత్త బండి వేసుకొచ్చేసాడు. ఆయన లోపల వచ్చి రాగానే అయ్యగారిని ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన చేయండి అయ్యా అంటే బండి దొరికింది అనుకో. నేను అనుకున్నాను ఏ సెకండ్ బండి దొరికింటుంది, పాత అనుకున్నాను. బయటకి చూశాను కదా,
కొత్త బండి అయ్యారండి. అప్పుడు అనుకున్నాను అనమాట, 5-6 నెలలు పెట్టి పాత బండి వచ్చింది వెళ్ళిపోయిందంట. కానీ ఆయన పట్ల దేవుడు చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఇవ్వాలని ఉంది ఆయనకి. అవునా కదమ్మా? దాసించిన మేలు ఎంతో గొప్ప అంటున్నాడు. నేనండి ఎంతో బాధపడిపోయాడు. బండి చేతికి వచ్చి వెళ్ళిపోయిందండి, నా చేతికి వచ్చి బండి పోయిందండి. నేను డబ్బులు ఇచ్చేసిన సెకండ్ హ్యాండ్ బండ్లకి, మళ్ళీ డబ్బులు నా చేసుకోవడానికి బండి రాలేదండి. ఎందుకని? అవన్నీ ఎందుకు జరిగినాయి? దేవుడు దాసిన మేలు ఇచ్చాడు. నువ్వు పాత బండి కదా, నేను కొత్త బండి తోలని దేవుడు చెప్తాం, అంతేనమ్మా? అందరూ బండి ఇచ్చాడు. అవును కదా? ఆమె నెలలోయ. అందుకని దేవుడి కార్యం కంటికి హృదయానికి ఒక సమయం వస్తుందమ్మా. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం చూసి ఆనందం తట్టుకోలేమమ్మా. ఆమె నెలలోయ. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుడు ప్రకారంగా చేసుకో, ఆ దేవుడు కోటగా చేసుకో, ఆ దేవుడి మీద ఆధారపడు. నీకు ఏది కావాలో ఆ సమయాన్ని దేవుడు ఇస్తాడు. ఆమె నెలలోయ. ఇస్తాడు ఎవడమ్మా? ఇస్తాడు ఎవడా? ఇస్తాడు అన్నవాడు దేవుని స్తోత్రాలు చెప్పండి. అటువంటి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సాక్ష్యం చెప్పండి.